హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ఈ వీడియో యూస్ఫుల్ వీడియో అండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పైన అది పెయింట్ వేస్తున్నారు. అది పెయింట్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ పెయింట్ ప్లస్ కూలింగ్ ఉంటుందంట. అది వేసుకోవడం వల్ల ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, సమ్మర్లో మనకి వేడి ఎక్కువగా ఉండకుండా చెమటలు రాకుండా ఉంటాయి. ఇది కూలింగ్ పెయింట్ అంటారు. మామూలుగా మనకు పౌడర్ లాంటిది దొరుకుతుంది, అదైతే ఊరికనే పోతుంది ఫ్రెండ్స్. ఇగో ఇలా ఇది ఏషియన్ పెయింట్స్, మంచి బ్రాండ్. నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే తెలియని వాళ్ళకి తెలుస్తుందని. ఇంకొకటి ఏంటంటే అబ్బాయి అది చేత్తో వేసేది ఉంటుంది కదా, దానికి కర్ర పెట్టి న్యూట్రిక్ యూజ్ చేశాడు. చూస్తుంటే మనము ఎలా వేసుకోవాలో ఒక డబ్బా తెచ్చుకొని మనమైనా వేసేయచ్చు. నేను మళ్ళీ ఏమన్నా డౌట్స్ ఉంటే దీని గురించి షార్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో అయితే ఎలా వేస్తుండు అనేది చూపిద్దామని చూపిస్తున్నాను. వాళ్ళు గేటుకు కూడా వేయించారు పెయింట్, చాలా బాగా వేశారండి. అది రస్ట్ ఉంటుంది కదా, రస్ట్ కూడా తీసేసేది ఒక మిషన్ ఉంటుందంట, దాంతో తీసేసిన తర్వాత గేట్కి పెయింట్ వేశారు. ఈ అబ్బాయి ఏమో ఇంకో ఇది మన మాప్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి దీనికి పెట్టేసి వేస్తున్నాడు అబ్బాయి. ఇలా ఇది ఇలా ఒక 1 by 1 ఇట్లా తీసుకుంటా వేసుకుంటా ఉండాలి. సమ్మర్లో మీరు కూలర్ యూజ్ చేస్తారా, లేకపోతే ఇలా కూల్ పెయింట్ వేసుకున్నారనుకోండి కూలర్ అవసరం కూడా ఉండదు. కూలర్ వల్ల కూడా డస్ట్ లోపలికి రావడం అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీరు అది ఆ గడ్డి మార్చండి కూలర్వి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు హాయిగా నిద్రపోతారు. ఎండ ఎంత ఎక్కువ ఉన్నా మనం నార్మల్గా వేరే సీజన్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనకు. వింటర్ సీజన్, రైనీ సీజన్లో ఎలా చల్లగా ఉంటుందో అలా ఉంటుంది. ఈసారి ఎండలు ఎక్కువ ఉండేటట్టే ఉన్నాయి. వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళకి అది షాప్ ఉందండి, ఆ షాప్లో వర్కర్సే. బయట ఏదన్నా పని ఉన్నా చేస్తారంట. అది వాళ్ళది ఎలక్ట్రిక్ కాదండి, ఏమంటారు, వాళ్ళది ఒక షాప్ ఉంది. ఐరన్వి అవి తలుపులు ఐరన్వి చేస్తారు కదండి, డోర్స్, అది షాపు వీళ్ళది. నాకేమంటారో వస్తలేదు పేరు. ఇలా లేయర్స్లా వేసుకుంటూ ఎక్కడైనా అంటకపోతే మళ్ళీ వేస్తున్నారు. ఇది మనము ఒక బకెట్ తీసుకొచ్చి మనమైనా వేసుకోవచ్చండి. నేను తెప్పించి వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఎవరైనా వేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను. మా ఫ్రెండ్ అది బ్రష్ కూడా పాడవదట అండి, మళ్ళీ వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చంట బ్రష్. అలాంటిది తీసుకున్నాం అనుకోండి మనకి ఇంకా మనీ కూడా వేస్ట్ అవ్వదు. ఇంట్లో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు. ఇలా పెయింట్ అయినా ఎక్కడైనా పిల్లలు గీతలు గీసినా అక్కడ కొంచెము ఒక 100 రూపీస్ డబ్బా తెచ్చుకొని సేమ్ కలర్ది ఇంకా మరకలు కనిపించకుండా పెట్టవచ్చు. క్లీనర్స్ అంటాం కానీ మనం ఎంత క్లీన్ చేసినా వేసినట్టు ఉండదు. అలా కొద్దిగా తీసుకుంటూ వేస్తూ ఉండాలి. నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మనీ సేవింగ్, టైం సేవింగ్, గ్యాస్ సేవింగ్, యూస్ఫుల్ ఐటమ్స్, ఇంతకుముందు బ్రష్ చెప్పాను కదా.